తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా నీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందా లేదా? మనమందరం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా భావిస్తామో ఆయన ప్రసాదమైన లడ్డూను కూడా అంతే పవిత్రంగా భావిస్తాం. మరి అలాంటి లడ్డూని గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని, నెయ్యే కానీ ఒక సింథటిక్ నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని చెప్పని తెలియడం మాలాంటి శ్రీవారి భక్తులకి మనోవేదన కలిగించింది. మరి గతంలో ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? ఎలా ఉంది? మీరేమంటారు? గతంలో మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తా ఉంటాం, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడ సౌకర్యాలు బాగోలేదని, లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదని, అన్న ప్రసాదంలో కూడా నాణ్యత కరువైందని వెళ్ళొచ్చిన భక్తులు చెప్పడంతో మరి మాకెంతో ఆవేదన కలిగింది. మరి అటువంటి శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన దోషులను శిక్షించాలని కూడా ఒక శ్రీవారి భక్తుడిగా నేను కోరుకుంటున్నాను. మరి అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసలు జంతువులు కొవ్వే కలవలేదు అంటారు కదా, మీరేమంటారు దాని గురించి? అంటే వాళ్ళు ఎప్పుడు దొంగతనం చేసినోడు దొంగను ఒప్పుకోడు, దొంగతనం చేసినోడు దొంగను ఒప్పుకుంటే ఇదంతా జరగదు. వాస్తవంగా సిట్ నివేదికలో చెప్పింది అది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని సిట్ నివేదిక ఇచ్చింది. సిట్ ని ఎవరు ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో అది నెయ్యి కాదని క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా బుకాయించడం అంటే అదే చెప్తున్నాను కదా, దొంగతనం చేసిన వాడు ఎవడు ఒప్పుకోడని. ఆ చందంగా ఈ దొంగలే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసింది, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా మీద లడ్డూను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు తప్పు మాట్లాడి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారా? అసలు లడ్డూలో నిజంగానే కల్తీ జరిగిందా? సిట్ నివేదికలో కూడా బిలో 10% జంతు అవశేషాలు, కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పారు. అధిక మోతాదులో రసాయనాలు కలిసాయని చెప్పారు. అరే అసలు నెయ్యే తయారు చేయలేదురా బాబు మీరు అంటుంటే, ఈ కాలం లేదు ఈ కాలం లేదు అంటారేంటి? జరిగిన దాని గురించి సంజాషి ఇవ్వండి, జరిగిన తప్పు గురించి సమాధానం చెప్పండి. అంతేగాని మైండ్ గేమ్ ఆడి దొంగ తిరుగుడు సమాధానం చెప్పి తప్పించుకుంటే ప్రజలు క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించడు. భగవంతుడి దృష్టిలో మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం శిక్షకు అర్హులే అవుతారు. గత 5 ఏళ్ళు కూడా తిరుమలను భ్రష్టు పట్టించే విధంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారమే కానీ, లేకపోతే పరకామణిలో దొంగతనం కానీ, శాలువాల్లో స్కామ్ కానీ, బంగారం దొంగతనాలు కానీ, ఇటువంటివన్నీ కూడా బయటపడ్డాయంటారా? ఇవన్నీ కావాలనే చేశారంటారా? అంటే ఒక శ్రీవారి భక్తుడుగా నేను చెప్పేది ఏంటంటే, 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నారు.